హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా సలహాలు సూచనకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? చాలా బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఒక ఊర్లో ఒక ఆమె ఉంటారు. ఆవిడకి ఏజ్ అయిపోయింది. ఆవిడ కష్ట సుఖాలు అన్నీ చూశారు. ఒకలాంటి వైరాగ్యం వచ్చేసింది ఆవిడకి. ఇంకా అన్నీ చూశాను, అన్నీ చేశాను, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు లైఫ్లో అలా అనుకుంటూ ఉంటుంది ఆవిడ. అలా అనుకుని ఒక ఆశ్రమానికి వెళ్తుంది. ఆశ్రమంలో జాయిన్ అయిపోదాం ఇంకా అని చెప్పేసి ఆశ్రమంలో పెద్ద ఆయన దగ్గరికి ఈవిని తీసుకెళ్తారు. ఏంటమ్మా ఇలా వచ్చారంటే, నాకు ఇంకా కష్ట సుఖాలన్నీ చూశాను గురువు గారు, నాకు ఇంకా చూడవలసినవి చేయవలసినవి ఇంకేం లేదు, నాకు ఎందుకో జీవితం మీద విరక్తి కలుగుతుందండి, అందుకనే వచ్చి ఈ ఆశ్రమంలో లాస్ట్ నా చిన్న ఉన్నంత జీవించిన ఉన్నంత వరకు మీ దగ్గరే ఉండిపోదామని మీ ఆశ్రమంలో వచ్చాను అంటాడు. సరే నీకు ఒక చిన్న స్టోరీ చెప్తానమ్మా అని చెప్పి ఆవిడని తీసుకొని ఒక చిన్న తోటలోకి వెళ్తారు. ఆయన చాలా చెట్లు అవి ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ ఒక ప్లేస్లో ఒక పెద్ద సర్వీ చెట్టు అంటారు కదండి, టేకు చెట్టు ఏదో అంటారు కదా, ఆ చెట్టు ఉంటుంది. అక్కడ చిన్న చెట్టు కూడా ఉంటుంది. ఆయన చూపిస్తాడు. నేను ఒక 6-7 సంవత్సరాల క్రితం 2 చెట్లు నాటానమ్మా, 2 విత్తనాలు నాటి రోజు నీళ్ళు పోసేవాడిని. ఒక చెట్టు చాలా తొందరగా వచ్చేసింది, బాగానే పెరిగిపోతుంది. కానీ ఇంకో చెట్టుకి కూడా నేను ఇంకో విత్తనం వేసాను కదా, ఆ చెట్టు రోజు నీళ్ళే పోస్తున్నాను దీనిలాగే, కానీ అసలు ఇక్కడ చిన్న అది కూడా నాకు కనబడలేదు. నేను 2 ఒకసారి వేసాను, ఇంకా విత్తనం అయినా మంచిది కాదేమో, అందుకనే చెట్టు రావట్లేదు, మొలకెత్తలేదు అని అనుకునేవాడిని. అలా 5 సంవత్సరాలు నేను అలా ఓపికగా నీళ్ళు పోస్తున్నాను. ఈ చెట్టు బాగా పైకి వెళ్ళిపోయింది. అంటే పైకంటే ఒక 4 అడుగులు 3 అడుగులు అంతవరకు వెళ్ళింది. అది కూడా తర్వాత ఆగిపోయింది, అక్క పైన వెళ్ళట్లేదు. ఈ చెట్టు అసలు చిన్న మొలక కానీ చిన్న వచ్చే సూచనలు కానీ ఏం కనబడలేదు, అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత చిన్ని మొలకలాగా వచ్చింది. చిన్న చెట్టులా అంటే చిన్న ఇది అంటారు కదా, అలా కొంచెం మొలకెత్తింది అంటారు కదా, అలాగా ఒక 3-4 సంవత్సరాలకి పెద్ద చెట్టు అయిపోయి 6 అడుగుల పొడుగు అయిపోయింది. చూసారు కదా ఈ చెట్టు ఆ చెట్టు సర్వే చెట్టు. దేనికైనా మనం ఓపిక పట్టాలమ్మా. ఆ చెట్టు నేను అప్పుడే అనుకుంటే తీసి పారేసి ఉండేవాడిని, ఈ చెట్టు మనం రావట్లేదు పెట్టట్లేదు, నీళ్ళు కూడా దండగానే, కానీ ఎలా అనుకోలేదు, ఓపికగా నీళ్లు పోస్తూ ఆ చెట్టు కూడా వస్తుందని ఒక ఆశతోటి నేను నీళ్లు పోస్తూ దాన్ని బ్రతికించాను. వస్తుందని కూడా నాకు హోప్ లేదు, అయినా చేశాను. దేనికైనా ఆశ ఉండాలమ్మా, బ్రతుకు మీద ఆశ ఉంటే నువ్వు అన్నింటినీ జయించగలవు. ఈ చెట్లాగే నీ మనసులో ఒక ఆశ చిగురించాలి, కొన్ని ఇది మొక్కలు పెంచుకోవాలి, లేకపోతే ఈ జంతువులు కుక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటిని పెంచుకోవడం, అలా చేస్తే నీకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. నీకేమీ లేకపోతే నీకు లైఫ్లో ఇంట్రెస్ట్ రావట్లేదు. అంచేది ఇంట్రెస్ట్ వచ్చే పని నీకు ఏది నచ్చితే ఆ పని చేసుకో, నీకు ఇంట్రెస్ట్ అదే వస్తుంది. ఇంట్రెస్ట్ లేదని ఇలా డల్గా కూర్చొని నేను అయిపోయింది నా పని అనుకోకుండా నీకు ఇంట్రెస్ట్ ఉండే పనులు చేయమ్మా. ఈ చెట్టులాగా నీకు కూడా మంచి రోజు వస్తే నీకు బాగుంటుంది, నీకు ఇంకా బ్రతకాలని ఆశ కూడా వస్తుంది. అయ్యో అప్పుడే అయిపోయిందా నా లైఫ్ అనే ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు అని చెప్తే ఇంకా ఆ గురువు గారి మాటలు విని ఇంకా ఆవిడ కూడా ఇంట్లో చిన్న పెరడ్లా ఉంటే చెట్లు అవి వేసుకోవడం, ఆ మొక్కలు చూసుకోవడం, అలా చూసుకుంటే ఆవిడ కూడా శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుందండి. దేనికైనా ఆశ ఉండాలంటారు కదా, ప్రతి మనిషికి ఒక ఆశ లాంటిది ఉంటే జీవించాలని కోరిక కూడా ఉంటుందండి. లేదా ఒక ఎయిమ్కి ఉండాలి. ఎయిమ్స్ అన్నీ అయిపోతాయి, మన పిల్లల్ని చదివించేస్తాం, పెద్దవాళ్ళు అయిపోతాం, మనకేం చేయాలో తెలియదు, బోరు కొడుతుంది. అలాంటప్పుడు చెట్లు నాటడం కానీ ఏదైనా చిన్న జంతువులు పెంచుకోవడం కానీ అలాంటివైనా మన మంచి పనులు ఉపయోగపడితే సోషల్ సర్వీసులు ఉంటాయి కదా, అవి చేయడం కానీ చేస్తే మన లైఫ్లో కూడా కొత్తగా ఉత్సాహం పుట్టి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.